ఎట్లుందో చూడండి, ఎంత అద్భుతంగా ఉందో గార్డెన్స్. Let me hear you sing. Sometimes things will get hard and leave you covered in scars, but I know I could get out of there. గైస్ ఇప్పుడు టైం వచ్చేసి 5:55 అయిందనమాట. మనమైతే ఇప్పుడు ఆఫ్ రోడ్ వెహికల్లో పైకి వెళ్ళి సన్ రైజ్ చూసేదానికి వెళ్తున్నాము. మనకైతే ఇక్కడ చీకటిగా ఏం కనిపించడం లేదు. సో మనమైతే అయినా కూడా వ్లాగ్ చేస్తున్నాము. వ్లాగ్ అనేది ఇంపార్టెంట్, కనిపించినా కనిపించకపోయినా. సో ఇక్కడ నుంచి జీప్ ఎక్కేస్తున్నాం. వాళ్ళకైతే మన లొకేషన్ కరెక్ట్గా తెలియలేదంట. అందుకనేసి మనమైతే ఇక్కడ ఒక టీ ఫ్యాక్టరీ ఉంది, ఆ టీ ఫ్యాక్టరీ దగ్గరికి వెళ్ళిపోతున్నాం నడుచుకుంటా. సో జీప్ ఎక్కిన తర్వాత వ్లాగ్ చేద్దాం. గైస్ మన జీప్ అయితే వచ్చేసింది. ఇప్పుడు మనమైతే మన జీప్ ఎక్కేసి సన్ రైజ్ చూసేదానికి వెళ్తున్నాం అనమాట. టైం వచ్చేసి 6 అయిపోయింది కాబట్టి మన డ్రైవర్ అన్న చాలా ఫాస్ట్ గా డ్రైవ్ చేస్తున్నాడు. ఎందుకంటే మనమైతే సన్ రైజ్ అయ్యే లోపలే సన్ రైజ్ పాయింట్ కి వెళ్ళిపోతే మనం సన్ రైజ్ ని చూడొచ్చు కాబట్టి ఇంత ఫాస్ట్ గా అయితే డ్రైవ్ చేస్తున్నారు. మనకైతే ఇంకా ఆఫ్ రోడ్ కూడా స్టార్ట్ కాలేదు. ఇప్పుడు ఆఫ్ రోడ్ స్టార్ట్ అయిన తర్వాత అయితే నెక్స్ట్ లెవెల్ గా డ్రైవ్ చేశాడు. నేనైతే క్రేజీ ఫ్యాన్ అయిపోయాను అనమాట ఆ జీప్ కి. మనం సన్ రైజ్ పాయింట్ కి రీచ్ అయిపోయే లోపల మన ఆఫ్ రోడ్ ఎక్స్పీరియన్స్ అయితే ఒక చిన్న బిట్ ని తీసుకునేసి దానికి ఒక చిన్న సాంగ్ వేసి అయితే ప్లే చేస్తాను, ఒకసారి చూడండి. ఇంకా ఫైనల్ గా మనమైతే సన్ రైజ్ పాయింట్ రీచ్ అయిపోయామని చెప్పి ఎగ్జైటెడ్ గా ఇన్స్టా 360 తీసి మొత్తం వీడియో రికార్డ్ చేస్తా ఉంటే మన డ్రైవర్ అన్న రండి తొందరగా నడవడం స్టార్ట్ చేశాడు. భయ్యా ఇప్పుడే కదా భయ్యా ఇక్కడికి వచ్చాము, సన్ రైజ్ అన్న అవ్వనివ్వు, ఆ తర్వాత వెళ్దాం నెక్స్ట్ ప్లేస్ అని చెప్తే, బాబు ఇది అసలు సన్ రైజ్ పాయింటే కాదు, ఇంకొక మెయిన్ ప్లేస్ ఉంది, ఫస్ట్ రండి మీరు తొందరగా అని చెప్పేసి మొత్తం జీప్ ఎక్కిచ్చేసాడు. ఇంకా జస్ట్ 2 minutes ఉంది సన్ రైజ్ అయ్యేదానికి అన్నప్పుడు మన బ్రో అయితే నెక్స్ట్ లెవెల్ గా డ్రైవ్ చేశాడు జీప్ ని. ఎలా డ్రైవ్ చేశాడో ఒకసారి మీరే చూడండి. Changing who I am, I'm making a new plan, rearranging my life and I won't look back ever again. And you ain't see me activated, you better hope that you never see me agitated. I think about my actions, plan them out, evaluated. That's how I end up on the top, man, I'm calculated. My mind's a weapon, my body is the engine. I'm never second guessing, I just do what I was destined. Cause I feel I got the blessing, persistence and obsession. That's how you keep progressing, I already learned that lesson, yeah. I'm changing who I am, I'm making a new plan, rearranging my life and I won't look back ever again. గైస్ మనలో అయితే ఇంత పైకి అయితే తీసుకొచ్చేసారనమాట. ఇంకా సన్ అయితే పక్క రాలేదు. ఇక్కడ సన్ రైజ్ మనకి మంచిగా వస్తుందో లేదో మనకైతే డౌటే, కానీ మనోడైతే సర్రాన్ని లాక్కుండా తీసుకొచ్చేసాడు. ఒకసారి సన్ రైజ్ అయితే చూద్దాం. మనోళ్ళు అయితే తుప్పల్లో సినిమా షార్ట్ ఫిల్మ్ స్టార్ట్ చేస్తారనమాట, తుప్పల్లో అరుపులు అనేసి. బ్రహ్మానందము గ్లాడియేటర్ సినిమా లాగా రేడియంట్ సినిమా తీస్తారు చూసావా, వీళ్ళు అట్లే అదే పెద్దలు హీరోయిన్ సేమ్ అదే చేస్తున్నారు. గైస్ ఫైనల్ గా మనమైతే సన్ రైజ్ అయితే చూసాము. చాలా బ్యూటిఫుల్ గా అయితే అనిపించింది అనమాట. నిజం చెప్తున్నా, కెమెరా దీనికి జస్టిఫై చేస్తుందో లేదో తెలియదు కానీ రియల్ లైఫ్ లో చూస్తే మాత్రం ఫైర్ బాల్ లాగా అసలు ఎంతో బాగుంది, బ్యూటిఫుల్ గా ఉంది సన్ అయితే. సన్ రైజ్ ని చూసిన తర్వాత మనమైతే మన ఫైనల్ లొకేషన్ దగ్గరికి వెళ్తున్నాము. అదేంటో చూడండి. గైస్ ఇప్పుడు మనమైతే వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్తున్నాం అనమాట. సో మన రైట్ లో వచ్చి వాటర్ ఫాల్స్ అంట, లెఫ్ట్ లో వచ్చి టనల్ అంట. వెళ్దాము గైస్. ఇదేందో గైస్ ఎంత జీబీగా ఉంది, దీని ఏదో కమెంట్ చేయండి. మనమైతే పోదాం, వెళ్దాం. ఇంకెందుకు వచ్చింది? గైస్ ఇప్పుడు మనమైతే ఒక చీకటి గుహలోకి వెళ్ళబోతున్నాం అనమాట. మనమైతే కిందకి దిగిన వెంటనే మన కాలు పెట్టి చెక్ చేసి చూసాము, ఫుల్ గా అయితే గుచ్చుకుంటున్నాయి. అండ్ దాంతో పాటు మనకైతే ఫుల్ జారిపోతుంది. మన ఎలక్ట్రానిక్ ఐటమ్స్ అన్ని కింద జారి పడ్డాయి అంటే మనకైతే పెద్ద బొక్కే పడుతుందని మీరు పోయి వచ్చేయండి మచ్చా అని చెప్పాను మా ఫ్రెండ్స్ కి. మా ఫ్రెండ్స్ అయితే లోపలికి వెళ్ళి ఫుల్ ఎంజాయ్ చేశారు. వాళ్ళు అసలు ఎలా ఎంజాయ్ చేశారో చూడండి, ఒక్కొక్కరికి పిచ్చెక్కిపోయింది.
మనోళ్ళు చీకటి గుహలో ఉన్న చీకటిని ఎంజాయ్ చేస్తుంటే మనం మాత్రం వెలుగులో ఉన్న వాటర్ ఫాల్స్ ని చూసేదానికి వచ్చాం. ఆ వాటర్ ఫాల్స్ నుంచి వచ్చే వాటర్ సౌండ్ ని వింటుంటే మైండ్ లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా అలా ఫ్లో అవుతూ బయటకు వెళ్ళిపోయింది. కాసేపు ఆ బ్యూటిఫుల్ సౌండ్స్ ని మీరు కూడా విని మీ నెగిటివ్ ఎనర్జీని కూడా బయటకు తీసేయండి. మన ఫ్రెండ్స్ అంతా చీకటి గుహలో విటమిన్ డీని వేస్ట్ చేసుకుంటుంటే మనం మాత్రం విటమిన్ డి కోసం వెయిట్ చేస్తున్నాం అనమాట. సన్ రైజ్ ముఖం మీద పడంగానే గ్లో భలే వస్తుందండి, గోల్డెన్ అవర్ అనమాట. గైస్ మన ఫైనల్ ప్లేస్ అయిపోయింది కాబట్టి ఇంకా మన డ్రైవర్ అన్న మమ్మల్ని పైకి తీసుకెళ్తా అని చెప్పాడు. ఏం పైకి అన్నా అని అడిగితే కొండ పైకి లే బాబు, టెన్షన్ పడొద్దు అన్నాడు. బట్ పైకి వెళ్లే దారిలోనే మనకైతే ట్రాఫిక్ జామ్ అయిపోయింది. I say I'm not okay, I'm terrified when I go to sleep, when I close my eyes. What the hell am I supposed to do? Oh my God, I can't breathe, and I don't know why. Angels come and they leave to the midnight sky. You only know how much you meant. You only know the time we spent. Take the pain from my heart and make it whole again. గైస్ ఇప్పుడు మనం వచ్చేసి సూసైడ్ స్పాట్ దగ్గర వచ్చున్నాము. సరే ఇక్కడ చూడండి ఎలా ఉంది. There's things I can't seem to let go. Let me hear you sing. Sometimes things will get hard and leave you covered in scars, but I know I could get out of this. And I feel like life moves way too fast to hold on to things from the past. So goodbye to things I'll never miss. గైస్ మన ట్రిప్ అయితే అయిపోయింది కాబట్టి మనమైతే ఇప్పుడు ఫుల్ ప్యాక్ చేసుకుంటున్నాం అనమాట. సో మన రైడ్ వచ్చేసి కాస్ట్ 2500 పడింది. నిన్న మనమైతే ఎక్కువ గాలి వల్ల గ్లాస్ బ్రిడ్జ్ అయితే మిస్ అయిపోయాం కాబట్టి ఈ రోజు అయితే మళ్ళీ వెళ్తాం అనమాట. ఒకసారి ట్రై చేద్దాం. ఈ రోజు కూడా చాలా ఎక్కువ గాలి వస్తుంది. ఒకసారి ఇక్కడ చూడండి, నేను ఊరికే బయటకు వస్తే కూడా ఎంత గాలి కొడుతుందో. సో ఈ గాలి కనుక లేకపోతే మనమైతే గ్లాస్ బ్రిడ్జ్ కూడా ఎంజాయ్ చేస్తాము, లేదంటే మనం డైరెక్ట్ గా ఇక్కడ నుంచి కొచ్చికి వెళ్ళిపోతున్నాం అనమాట. సో కొచ్చికి వెళ్ళిన తర్వాత కొచ్చి నుంచి ట్రైన్ తీసుకొని మళ్ళీ చెన్నై. ఓకే, సో ఇది మన ప్లాన్ బేసిక్ గా. ఇంకా ఈ రోజు మిగిలింది వచ్చేసి ఏంటంటే గ్లాస్ బ్రిడ్జ్ ఒకే ఒకటి మనకి పెండింగ్ పడిపోయింది ఇక్కడ, అది కూడా కంప్లీట్ చేసుకునేసి మనమైతే డైరెక్ట్ గా కొచ్చికి వెళ్ళిపోదాం. ఓకే గైస్, ఒకసారి నా ఫ్యాంట్ పరిస్థితి చూడండి ఎలా అయిపోయిందో, మరి దరిద్రంగా అయిపోయింది కదా. సరే దాని సంగతి పక్కన పెట్టేయండి, దీని సంగతి చూడండి అబ్బా. షూ అదన్నా ప్యాంట్ వాషింగ్ మిషన్ లో వేసుకోవచ్చు, దీన్ని నేను ఏం చేయాలబ్బా. ఎట్లుందో చూడండి, ఎంత అద్భుతంగా ఉందో జార్డన్స్. షీట్ బ్రో. సో మీట్ యు గైస్ ఇన్ కొచ్చి. సో గైస్ మనమైతే ఇప్పుడు మన లగేజ్ అంతా బయటికి తీసుకొని వచ్చేసి రూమ్ అయితే వెకేట్ చేసేసాం అనమాట. ఇప్పుడు మనమైతే ఆటో కోసం వెయిట్ చేస్తున్నాము. ఫైనల్ గా మన ఆటో అయితే వచ్చేసింది. ఇప్పుడు మనమైతే డైరెక్ట్ గా బస్ స్టాప్ దగ్గరికి వెళ్ళిపోతున్నాము. ఇంకా పక్కనే ఉన్న AFC లో మనమైతే తినేసి మళ్ళీ బస్ స్టాప్ దగ్గరికి వచ్చేసాము. ఇక్కడికి వచ్చిన తర్వాత మనమైతే 2 బస్సులు మారాలని చెప్పారు. ఇంత లగేజ్ పెట్టుకుని 2 బస్సులు మారాలంటే కష్టం అని చెప్పేసి మనం పక్కనే ఉన్న జీప్ డ్రైవర్ తో మాట్లాడామన్నమాట. తను వచ్చేసి వాళ్ళ ఇంటి దగ్గర ఒక క్యాబ్ ఉందని చెప్పాడు. సో మన లగేజ్ నంతా జీప్ లోకి ఎక్కిచ్చేసి వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి క్యాబ్ ఎక్కేసి మనమైతే కొచ్చికి స్టార్ట్ అయిపోయాము.
వెళ్లేదారిలో చాలా టీ ఫార్మ్స్ కనిపించాయి కాబట్టి నేనైతే క్యాబ్ అని అడిగాను అనమాట. ఇక్కడ ఎక్కడైనా ఫ్యాక్టరీ అవుట్లెట్ ఉందా అని చెప్పేసి. సో మనకైతే ఒక ఫ్యాక్టరీ అవుట్లెట్ ఉందని చెప్పారు. ఇదే అనమాట అవుట్లెట్. మనం లోపలికి వెళ్ళిన తర్వాత కొన్ని టీ ప్యాకెట్స్ అయితే కొనుక్కున్నాము. మళ్ళీ మన రైడ్ అయితే స్టార్ట్ చేసాము. ఇప్పుడు మనం అయితే కొచ్చిలో ఉన్న లూలు మాల్ కి వచ్చున్నాము. ఎందుకంటే మన ధనుష్ జారా షూస్ అయితే పోయాయి కాబట్టి మనం అయితే ఇక్కడ క్రాక్స్ కొనుక్కున్నాం అనమాట. ఐ మీన్ ధనుష్ కొనుక్కున్నాడు. వాడైతే కేడి అని కూడా రాసి పెట్టుకున్నాడు వాడు క్రాక్స్ మీద. ఇంకా మాల్ నుంచి మనకైతే డైరెక్ట్ గా కనెక్షన్ ఉంటుంది అనమాట మెట్రోకి. సో మనం అయితే మెట్రో ఎక్కేసి డైరెక్ట్ గా రైల్వే స్టేషన్ దగ్గరికి వెళ్ళిపోయాము. వెయిటింగ్ లిస్ట్ చాలా పెద్దదిగా ఉంది కాబట్టి మనం బుక్ చేసిన టికెట్స్ కూడా క్యాన్సిల్ అయిపోయాయి. అందుకే మనం అయితే జనరల్ లో ట్రావెల్ చేస్తున్నాము. ట్రావెల్ అప్పుడు మనకైతే ఒక పెద్ద తాగుబోతు కనిపించాడు. మన ప్రేమతో అయితే కూర్చొని ఫుల్ ఫన్ చేశాడు. లాస్ట్ కి ఓవర్ అయిపోయేసరికి మేమైతే వాళ్ళని పంపించేసాం అనమాట. అక్కడ నుంచి ఆయన అయితే డోర్లు గీర్లు పగలగొట్టడం ఏమేమో చేశాడు. నైట్ అంతా ఫుల్ ఎంజాయ్ అనమాట. ఇంకా పొద్దున్న లేసేసరికి మనం అయితే చెన్నై రీచ్ అయిపోయాము. మీకు నా కేరళ సిరీస్ నచ్చిందని అనుకుంటున్నాను. మీకు గనుక కేరళ సిరీస్ నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరొక కొత్త వీడియోతో తొందరలో కలుసుకుంటా.